ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని రాజ్యంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రతిఫల సూత్రాన్ని మనకు తెలియజేస్తుంది. లోకపు రీతి ప్రకారం మనం ఇతరులకు ఇస్తే మన దగ్గర ఉన్నది తగ్గిపోతుందని అనుకుంటాము. కానీ దేవుని వాక్యం ప్రకారం మనం ఇతరులకు ఇచ్చే కొద్దీ మనం మరింత సమృద్ధిని పొందుతాము. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు అని ఉంది. ఔదార్యము అంటే ఆశీర్వాదకరమైన మనస్సుతో ఇతరులకు సహాయం చేయడం. ఎవరైతే పిసినారితనం లేకుండా దేవుడు తమకు ఇచ్చిన దానిలో ఇతరులకు పంచుతారో వారు ఆత్మీయంగా మరియు భౌతికంగా పుష్టి నొందుదురు. ఇచ్చే చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. దేవుడు ఔదార్యం గలవారిని చూసి సంతోషిస్తాడు మరియు వారి దగ్గర ఉన్నదానిని ఇంకా అధికం చేస్తాడు. ఇచ్చేటప్పుడు కలిగే ఆనందం మరెక్కడా దొరకదు. అది మన హృదయానికి తృప్తిని, జీవితానికి పరిపూర్ణతను ఇస్తుంది. ఇచ్చేటప్పుడు కలిగే ఆనందం మరెక్కడా దొరకదు. అది మన హృదయానికి తృప్తిని, జీవితానికి పరిపూర్ణతనిస్తుంది. ఉదాహరణకు, సారెపాతు విధురాలి దగ్గర కేవలం ఒక పూటకు సరిపడ పిండి, కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి. తీవ్రమైన కరువు కాలంలో ప్రవక్త అయిన ఏలియా వచ్చి ఆమెను ఆహారం అడిగినప్పుడు ఆమె పిసినారితనం చూపలేదు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ముందుగా ప్రవక్తకు పెట్టింది. ఆమె చూపిన ఔదార్యం వల్ల ఆ కరువు ముగిసే వరకు ఆమె ఇంటిలో ఉన్న పిండి తొట్టి ఖాళీ అవ్వలేదు, నూనె బుడ్డి తరిగిపోలేదు. ఆమె కుటుంబం మొత్తం పుష్టి నొందారు. అలాగే యేసుక్రీస్తు దేవాలయంలో ప్రజలు కానుకలు వేయడం గమనిస్తున్నారు. ఎంతోమంది ధనవంతులు తమకు ఉన్న దానిలో మిగిలినది వేశారు. కానీ ఒక పేద విధవరాలు తనకున్నదంతా, అనగా తన దగ్గరున్న 2 కాసులు దేవుని పని కోసం ఇచ్చేసింది. ఇక్కడ ఔదార్యం అంటే ఎంత ఇచ్చారు అన్నది కాదు, ఏ మనసుతో ఇచ్చారు అన్నది ముఖ్యం. ఆమె తనకున్న స్వల్పధనాన్ని ఇవ్వడం ద్వారా యేసు దృష్టిలో అందరికంటే గొప్ప ఆశీర్వాదం పొందింది. ప్రియులారా, ఔదార్యం అనేది కేవలం ధనాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, అది ఒక ఉన్నతమైన సంస్కారం. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు దేవుడు మన అవసరాలను తీర్చడమే కాకుండా మన హృదయాలను ఆనందంతో నింపుతాడు. లోకరీత్యా మనం దాచుకున్నది మన దగ్గర ఉంటుంది, కానీ దైవరీత్యా మనం ఇతరులకు పంచిపెట్టిందే మనకు నిజమైన ఆస్తిగా మారుతుంది. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును అన్న మాట ప్రకారం ఔదార్యం చూపే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా ఖచ్చితంగా పుష్టి నొందుతారు. ఇచ్చే చేయి ఎప్పుడు పైనే ఉంటుంది అనడానికి కారణం, దేవుడు ఆ చేతిని ఎన్నడూ ఖాళీగా ఉంచాడు. ఇచ్చే మనస్సు మన జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని మరియు సంపూర్ణ తృప్తినిస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్నది తక్కువైనా ఎక్కువైనా దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదాలలో కొంత భాగం తోటి వారికి పంచుతూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని గడుపుదాం. రెండవదిగా, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును అని ఉంది. ఇది దేవుని యొక్క కృతజ్ఞతా సూత్రం. ఎవరైతే దప్పికతో ఉన్నవారికి నీళ్లు పోస్తారో, అంటే అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటారో, వారికి అవసరం వచ్చినప్పుడు దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఖచ్చితంగా సహాయం అందజేస్తారు. మీరు ఇతరుల కోసం చేసే చిన్న మేలు కూడా వృధా పోదు. మీరు ఎవరికైతే సహాయం చేశారో వారు తిరిగి చేయలేకపోవచ్చు, కానీ పరలోకమందున తండ్రి మీకు తగిన సమయంలో ఆ సహాయాన్ని తిరిగి దయచేస్తారు. మనం ఇతరుల జీవితాల్లో ఆశీర్వాదపు విత్తనాలు విత్తినప్పుడు మన జీవితంలో కూడా ఆశీర్వాదపు పంటను కోస్తాము. ఉదాహరణకు, అబ్రహాము దాసుడు తన యజమాని కుమారుడైన ఇస్సాకు కోసం కన్యకను వెతకడానికి వెళ్ళినప్పుడు ఒక బావి దగ్గర ఆగాడు. అప్పుడు రిబ్కా అక్కడికి వచ్చింది. ఆమె కేవలం ఆ దాసునికి మాత్రమే కాకుండా అతని వెంట ఉన్న 10 ఒంటెలకు కూడా ఓపికతో నీళ్లు పోసింది. ఒక ఒంటె ఎంతో నీటిని తాగుతుంది. 10 ఒంటెలకు నీళ్లు పోయడం అంటే అది ఎంతో శ్రమతో కూడిన పని. ఆమె చూపిన నిస్వార్థమైన సహాయమే ఆమెను అబ్రహాము కోడలిగా, ఇస్సాకు భార్యగా మరియు ఒక గొప్ప వంశానికి తల్లిగా మార్చింది. ఆమె పోసిన నీళ్లు ఆమె జీవితంలో గొప్ప ఆశీర్వాదపు పంటను తెచ్చాయి. అలాగే ప్రవక్త అయిన ఎలీషా తన గ్రామం మీదుగా వెళ్తున్నప్పుడల్లా షూనేమీయురాలు ఆయనను తన ఇంటికి పిలిచి భోజనం పెట్టేది. అంతేకాకుండా ఆయన విశ్రాంతి తీసుకోవడానికి తన ఇంటి మిద్దె మీద ఒక గదిని కూడా సిద్ధం చేసింది. ఆమె ఏ ప్రతిఫలం ఆశించకుండా ఎలీషాకు సహాయం చేసింది. ఆ సమయంలో ఆమెకు సంతానం లేదు, కానీ ఆమె చేసిన ఉపకారానికి ప్రతిఫలంగా దేవుడు ఎలీషా ద్వారా ఆమెకు ఒక కుమారుడిని అనుగ్రహించి ఆమె జీవితంలో వెలితిని తీర్చాడు. ప్రియులారా, ఇతరులకు మేలు చేయడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది మన భవిష్యత్తు కోసం మనం వేసుకునే ఆశీర్వాదపు పునాది. మనం ఒకరికి చేసే చిన్న సహాయం దేవుని దృష్టిలో ఒక గొప్ప పెట్టుబడి వంటిది. మనం ఇతరుల కష్టాల్లో తోడుగా నిలిచినప్పుడు లోకం మనల్ని మర్చిపోయినా
పరలోకపు తండ్రి మనల్ని గుర్తించుకుంటాడు. రిబ్కా ఒంటెలకు నీళ్లు పోసినప్పుడు తాను ఒక గొప్ప వంశానికి తల్లి అవుతానని అనుకోలేదు. కానీ ఆమె చేసిన ఆ చిన్న పని ఆమె జీవిత గమ్యాన్నే మార్చేసింది. మనం విత్తే ప్రతి ఆశీర్వాదపు విత్తనం మనకు అవసరమైన కాలంలో ఖచ్చితంగా అధికమైన పంటనిస్తుంది. మనం ఇతరుల జీవితాల్లో ఖాళీలను పూరిస్తే దేవుడు మన జీవితంలో ఉన్న వెలితిని అద్భుత రీతిలో భర్తీ చేస్తాడు. దేవుని రాజ్యంలో ఏది ఉచితంగా పోదు. మీరు పోసే ప్రతి నీటి చుక్క, మీరు చూపే ప్రతి జాలి తిరిగి మీ వద్దకు దీవెనల రూపంలో చేరుతుంది. కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేద్దాం. మన ద్వారా ఇతరులు తృప్తి పొందినప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా తృప్తిపరుస్తాడు. ఇచ్చే చెయ్యి ఎప్పుడు ఆశీర్వదించబడుతుందన్నదే ఈ సూత్రం యొక్క పరమార్థం. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని, సమయాన్ని లేదా ధనాన్ని ఇతరుల కోసం వెచ్చించడానికి వెనుకాడకండి. మీరు చేపడుతున్న పనులలో లేదా మీ ప్రయత్నాలలో ఇతరులకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్నప్పుడు అది ఒక ఔదార్యమే. మీరు ఎంతగా ఇతరులకు మేలు చేస్తారో దేవుడు మీ పనులకు, వ్యాపారాలకు అంతగా పుష్టి కలిగిస్తాడు. నీళ్లు పోసే వ్యక్తిగా మీరు ఉండండి. మీ జీవితం ఎన్నడూ ఎండిపోకుండా దేవుడు నిరంతరం కృపతో తడుపుతూనే ఉంటాడు. దేవుడు మిమ్మల్ని గొప్ప ఔదార్యము గల వ్యక్తిగా మార్చునుగాక. మీరు చేపట్టిన ప్రతి పనిలో మీరు పుష్టి నొందుదురుగాక. మీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడుదురుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురని, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడునని, లోకపు రీతి ప్రకారం మేము ఇతరులకు ఇస్తే మా దగ్గర ఉన్నది తగ్గిపోతుంది. కానీ నీ వాక్యం ప్రకారం మేము ఇతరులకు ఇచ్చే కొద్దీ మరింత సమృద్ధిని పొందుతామని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, ఔదార్యం అనేది కేవలం ధనాన్ని ఇవ్వడం మాత్రమే కాదు గనుక అది ఒక ఉన్నతమైన సంస్కారం. గనుక మేము ఇతరులకు సహాయం చేసినప్పుడు నీవు మా అవసరాలను తీర్చడమే కాకుండా మా హృదయాలను ఆనందంతో నింపుతావు. గనుక మా దగ్గర ఉన్నది తక్కువైనా ఎక్కువైనా నీవు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలలో కొంత భాగం మా తోటి వారికి పంచుతూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని గడిపే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఇతరులకు మేలు చేయడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, కానీ అది మా భవిష్యత్తు కోసం మేము వేసుకునే ఆశీర్వాదపు పునాది. గనుక మేము ఒకరికి చేసే చిన్న సహాయం నీ దృష్టిలో ఒక గొప్ప పెట్టుబడి వంటిది. గనుక మేము చేపడుతున్న ప్రతి పనిలో, మా ప్రయత్నాలలో మాకు కలిగిన జ్ఞానమును, సమయమును మరియు ధనమును ఇతరుల క్షేమము కొరకు వెచ్చించే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారిని ఆత్మీయంగా మరియు భౌతికంగా పుష్టి నొందింపజేసి వారి ద్వారా అనేకులకు మేలు కలుగునట్లు నీవు వారిని హెచ్చించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.